హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను సండే రోజు అయితే గ్రాసరీ షాపింగ్కి వచ్చానండి. ఇంట్లో అయితే సరుకులన్నీ అయిపోయాయి. అసలు అయితే లాస్ట్ సండేనే వెళ్ళాలి. ఇంకా లాస్ట్ సండే అయితే వేరే వర్క్ వలన అయితే కుదరక వెళ్ళలేదు. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏమీ లేవన్నమాట. ఇంకా మండే స్టార్ట్ అయ్యి వర్కింగ్ డే స్టార్ట్ అయిందంటే పిల్లలు మార్నింగే ఏమన్నా ఫ్రూట్స్ పెట్టుకెళ్ళడానికి కూడా ఫ్రూట్స్ కూడా అసలు లేవు. అందుకే మా హస్బెండ్ని మా పాపని తీసుకొని అయితే వచ్చాను. ఇంకా మా బాబు అయితే ఆడుకోవడానికి వెళ్తాను మమ్మీ అని అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇంకా మేము ముగ్గురం అయితే వచ్చేసాము. పిల్లల్ని అప్పుడప్పుడు మనం ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడు బట్టల షాపింగ్కి వెళ్ళినా ఇలా ప్రొవిజన్స్ కొనడానికి వెళ్ళినా తీసుకెళ్ళాలండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎలా కొనాలి, రేట్స్ ఎలా ఉంటాయి, ఎలా చూస్ చేసుకోవాలి అనేది పిల్లలకు కూడా కాస్త ఐడియా వస్తుంది కదా. ఇంకా ఇంట్లోనే ఉంచామంటే ఇంకా ఇంట్లోనే అలవాటు అయిపోతారు. కొంతమంది పిల్లలకైతే ఆ టీవీస్కి ఫోన్స్కి అలవాటు పడి బయటికి రావడం కూడా ఇష్టపడరు. వీడియోలో నేను ఏం ఫ్రూట్స్ తీసుకున్నానో మీతో షేర్ చేస్తాను. నేను వారానికి సరిపడా ఒకేసారి తీసుకుంటాను. మార్నింగ్ పిల్లలు స్నాక్స్గా కూడా పెట్టుకెళ్తారు కదా, మళ్ళీ ఈవినింగ్ కూడా మనం ఎప్పుడైనా స్నాక్స్ చేయడం కుదరకపోతే ఈ ఫ్రూట్సే తీసుకుంటారు మా పిల్లలు అయితే. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటుంది. పిల్లలకి నేను మార్నింగ్ ఫ్రూట్స్ కానీ కంపల్సరీ జ్యూస్ కానీ ఇస్తాను కదా, అందుకే వారానికి సరిపడా ఒకేసారి తీసుకెళ్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏ ఫ్రూట్ లేకపోయినా మార్నింగ్ అయితే చాలా హడావుడి అయ్యిద్ది. మార్నింగే బయటికి వెళ్ళి తీసుకురావడానికి కూడా మనకు టైం కుదరదు. మార్నింగే పిల్లలే కాదండి, పెద్దవాళ్ళైనా సరే బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకున్నాం అనుకోండి, మనకైతే చాలా లైట్గా అనిపిస్తుంది. స్కిన్ కూడా మంచి గ్లో వస్తుందండి. ఒక 3 months మీరు కాఫీ టీలు మానేసి కంటిన్యూ చేసి చూడండి, అసలు హెల్త్లో చాలా చేంజెస్ వస్తాయి. మొహం మీద మచ్చలున్నా తగ్గుతాయి, అలాగే బ్లడ్ అయితే పెరుగుతుంది. ఇలా గనక మనం హెల్తీ డైట్ తీసుకుంటే షుగర్ బీపీలు అయితే కంట్రోల్లో ఉంటాయండి. త్వరగా ఓల్డేజ్ కూడా రాదు. డే మొత్తం మనకి యాక్టివ్గా హాయిగా అనిపిస్తుంది. అలాగే హాస్పిటల్కి అయితే మనం చిన్నదానికి పెద్దానికి అయితే వెళ్ళాల్సి రాదు. మంది పిల్లలకి వాటర్ తాక్క యూరిన్ ఇన్ఫెక్షన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇలా మార్నింగ్ కనుక ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇచ్చారంటే ఫ్రూట్స్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకైతే అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. షుగర్ ఉన్న వాళ్ళు ఏమేం ఫ్రూట్స్ తీసుకోవాలో డౌట్ పడతారు కదా. షుగర్ ఉన్న వాళ్ళు అయితే పపాయ తీసుకోవచ్చండి, డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చు, అలాగే గ్రీన్ యాపిల్ తీసుకోవచ్చు, పియర్ తీసుకోవచ్చు, కివీ తీసుకోవచ్చు, ఇంకా జామకాయలు తీసుకోవచ్చు. ఇలాంటి ఆరెంజెస్ అయితే తీసుకోకూడదండి, ఇందులో స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల షుగర్ పేషెంట్స్కి ఏంటంటే త్వరగా షుగర్ లెవెల్స్ అయితే రైజ్ అయిపోతాయి. అందుకే ఇలాంటి ఆరెంజెస్ అయితే అవాయిడ్ చేయాలి. చాలామంది ఫ్రూట్స్ కొనాలన్నా తీసుకోవాలన్నా కానీ చాలా రేటు ఉంటాయని అపోహలో ఉంటారండి. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వడలు, గారెలు, పూరీలు ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటారు. అలాంటి ఆయిల్స్ వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి గుండె జబ్బులు, లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. డే మొత్తం మనకి లేజీగా అనిపిస్తుంది. కానీ ఇలాంటి ఫ్రూట్స్ కనుక మార్నింగ్ తీసుకుంటే వీటిలో ఉండే ఫైబర్ వలన, వాటర్ కంటెంట్ వలన, అలాగే ఉండే న్యూట్రియంట్స్ వలన అయితే మనకైతే చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయండి. ఇంతకుముందు నేను కూడా డీప్ ఫ్రైస్ ఎక్కువ చేసేదాన్నండి, ఆయిల్స్ కూడా ఎక్కువ వాడేదాన్ని. దానివల్ల అయితే చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. ఎప్పుడైతే వెయిట్ గెయిన్ అయ్యానో నాకు హెల్త్ ఇష్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి, ఇలా కాదని నేనైతే వెయిట్ లాస్ చేశాను. వెయిట్ లాస్ చేసిన తర్వాత నాకైతే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అయితే కంట్రోల్లోకి వచ్చాయి. ఇంకా అప్పటి నుంచే ప్రతి ఒక్క మీల్లో నేను ఎక్కువగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం, ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం, ఆయిల్స్, సాల్ట్ బాగా తగ్గించడం అయితే చేశానండి. మళ్ళీ డేలో వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. డేలో ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న వ్యర్థాలు చెమట రూపంలో, యూరిన్ రూపంలో ఫ్లష్ అవుట్ అవుతాయి అన్నమాట. దానివల్ల స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది, అలాగే మాయిశ్చర్గా ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో మోటివేషనల్గా ఉంటుందని షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.